నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి చుట్టూ చాలా వివాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో అల్లుకొని ఉన్నాయి. ఎందుకు వివాదాలకు గురవుతున్నాయంటే ఆయన జయంతిని పురస్కరించుకొని చాలామంది చాలా రకాల డిమాండ్లు పెట్టారు. కొంతమంది బాబు జగజ్జీవన్ రావు గారు అనేటువంటి వ్యక్తి ఒక మహనీయుడు, ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ప్రకటించాలని చాలామంది ప్రముఖ నాయకులు విజ్ఞప్తి చేశారు, డిమాండ్ చేశారు. అదే సందర్భంలో చాలామంది విమర్శకులు అసలు ఈయన దళిత సామాజిక వర్గానికి ఏం చేశాడంట, ఈయన ఒక పొలిటికల్ బ్రోకర్ కదా, ఈయన అగ్రవర్ణ రాజకీయ పార్టీల్లో దళితులను అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకొని ఆ పదవుల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు కదా, అలాంటి వ్యక్తికి అసలు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని మన ఛానల్లో కూడా కొన్ని కామెంట్స్ పెట్టారు, కావాలంటే మీరు చూసుకోండి. అయితే నిజం మీడియా అసలు బాబు జగజ్జీవన్ రావు గారు గొప్పవారా, ఈయనకి భారతరత్న అవార్డు ఇచ్చే స్థాయి ఈయన దగ్గరుందా, లేదు విమర్శకులు విమర్శలు చేస్తున్నట్టే ఈయన ఒక పొలిటికల్ బ్రోకర్గా మిగిలిపోయాడా అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నిజం మీడియాకి స్క్రీన్ కోసం నా నెంబర్ పెట్టడం జరిగింది. నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు, గౌరవించేటోళ్ళు మాత్రమే స్క్రీన్ కోసం ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఇక వివరాల్లోకి వెళితే చూడండి, సరిగ్గా 1935 సంవత్సరం నాటికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క వయసు అప్పటికి 27 ఏళ్ల వయసు. 27 ఏళ్ళు అంటే మంచి యవ్వనంలో ఉండేటువంటి వయసు. ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, సినిమాలు, షికారులు, ప్రేమలు, ఈ యవ్వన ప్రాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కొట్లాటలు, గొడవలు, ఇలాంటి వాటిల్లో ఉంటారు. కానీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఏం చేశారో తెలుసా, 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే ఒక సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ఉద్దేశం ఏందో తెలుసా, ఈ సంఘం ఉద్దేశం ఏందో తెలుసా, ఈ దేశంలో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులందరూ కూడా సమానమే, మనుషుల్లో తారతమ్యాలు లేవు, మనుషులందరినీ సమానంగా చూడాలి అని చెప్పేసి పోరాటం చేయటం కోసం ఒక సంస్థను స్థాపించాడు. అప్పుడు సరిగ్గా ఆయన వయసు 27 ఏళ్ల వయసు. అంటే 27 ఏళ్ల వయసు నుంచే జీవితాన్ని సమాజానికి, జాతికి, అంటరాని వర్గాలకి అంకితం చేయడం కోసం ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రయాణం 27 ఏళ్లకు మొదలుపెట్టాడంటే ఆ ప్రయాణం మొదలు పెట్టడానికి ముందు ఆయన వర్క్ ఎంత ఉంటుంది అంటే ఆయన యవ్వన ప్రాయానికి ముందే ఈ జాతుల పట్ల ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, మీరు గమనించండి, నేను ఆయనలో ఉన్న ప్లస్లు చెప్తాను, ఆయనలో ఉన్న మైనస్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళినటువంటి ఏకైక దళిత నాయకుడిగా ఈయన మనకు కనపడతాడు. దళిత నాయకుడు అని ఎందుకు అంటున్నానో కూడా మీకు చెప్తాను చూడండి. ఓకే, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు, జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తిగా కూడా మనం చూసాం. అయితే రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పార్లమెంటేరియన్గా ఉన్న తర్వాత, కేంద్ర మంత్రి పదవులు చేసిన తర్వాత ఈయన మీద ఒక ముద్ర వేశారు. అదే అగ్రవర్ణ రాజకీయ పార్టీల్లో ఈయన ఒక తొత్తుగా మారి పదవులు సంపాదించుకున్న ఒక పొలిటికల్ బ్రోకర్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజం మీడియా ద్వారా మీకు ఒక విషయాన్ని నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నాను. ఏంటయ్యా అంటే అసలు మాలా మాదిగలైనా, ఎరికల యానాదులైనా, బైండ్లైనా, మాస్టీన్ అయినా, ఎవరైనా సరే, ఎస్సీలో ఉన్న 59 కులాలైనా, ఎస్టీలో ఉన్న కులాలైనా, వీళ్ళందరూ ఈ రోజున ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారంటే ఎలా అవుతున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ మనకి ఇచ్చాడు కాబట్టి ఆ రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసి ఈ మాలా మాదిగలు కానీ, ఎరికల యానాదులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీలో ఉన్న సమూహాలందరూ కూడా ఈ రోజున ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. కానీ 1937లో ఇంకా భారతదేశంలో మన రాజ్యాంగం అమల్లోకి రాకముందు, మనకు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం రావడానికి 10 ఏళ్ల ముందే బీహార్ శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పొలిటికల్ లెజెండ్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. చాలామంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఏమని? ఆయన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీని వాడుకొని అగ్రవర్ణ రాజకీయ పార్టీలో తొత్తులుగా మారి వివిధ మంత్రి పదవులు పొంది ఆ పదవుల ద్వారా దాచుకున్నాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. చాలామంది హీనంగా, దీనంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. కానీ భారతదేశానికి స్వాతంత్రమే రాల, భారతదేశానికి స్వాతంత్రం రాలేదు, రాజ్యాంగం రాయలేదు, మనకంటూ రాజ్యాంగం లేదు. మనం బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి సంపన్నులు ఏ విధంగా అయితే రాజకీయం చేశారో,
అంతకంటే ధీటుగా ఏకగ్రీవంగా పోటీ కూడా లేదు. జగజ్జీవన్ రావు గారు బరిలోకి దిగితే పోటీ కూడా లేదు. అంటే 37 నాటికే 10 ఏళ్ల ముందే స్వాతంత్రం రాకముందే బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. అంటే రాజకీయ ప్రస్థానాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాడు? భారతదేశానికి స్వాతంత్రం రాకముందే స్టార్ట్ చేశాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట కార్మిక శాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. క్యాబినెట్లో అనేక పోస్టులు ఉన్నాయి, అనేక పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి కార్మికులు అనేటువంటి వర్గాన్ని పైకి తేవాలంటే, వాళ్ళు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళ నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళు బాధలు తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళ ఇబ్బందులు తెలిసినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. కాబట్టి ఆ రోజున నెహ్రూ గారి క్యాబినెట్లో భారతదేశానికి మొట్టమొదట కార్మిక శాఖ మంత్రిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు పనిచేశారు. కార్మిక శాఖ మంత్రిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి ఉన్న తర్వాత, సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కాదు, తాత్కాలిక క్యాబినెట్లో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. అక్కడ నుంచి ప్రయాణం అయినటువంటి ఆయన ప్రస్థానం, రాజకీయంగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం, స్వతంత్ర భారతదేశంలో రాజకీయంగా మొదలైనటువంటి ఈ ప్రయాణము, భారతదేశానికి కమ్యూనికేషన్లో మెరుగైనటువంటి అవకాశాలు కావాలంటే, కమ్యూనికేషన్లో అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు గారు రావాలి. రవాణా వ్యవస్థలో అభివృద్ధి చెందాలంటే రవాణా శాఖ మంత్రిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు రావాలి. రైల్వే వ్యవస్థ సంక్షోభంలో ఉందంటే, రైల్వే వ్యవస్థ బాగుపడాలంటే రైల్వే శాఖ మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు గారు కావాలి. వ్యవసాయం కుట్టుబడుతుందంటే, ఆహారం లేక భారతదేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కావాలి. హరిత విప్లవాన్ని ఆయన సృష్టించాలి. అలా ఏ సందర్భంలో, ఏ శాఖలో ఎప్పుడు కష్టం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి గుర్తొచ్చినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ భారతదేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండి పాకిస్తాన్ మీద యుద్ధం చేయించి, యుద్ధంలో గెలిపించి, బంగ్లాదేశ్ లాంటి దేశాలకి స్వేచ్ఛా వాయువుల్ని, స్వతంత్ర వాయువుల్ని పంచినటువంటి రక్షణ శాఖ మంత్రిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయో, దాదాపుగా అన్ని పోర్ట్ఫోలియోలు నిర్వహించి ఈ భారతదేశంలోనే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా అన్ని సంవత్సరాలు ఏకగ్రీవంగా, ఏకచక్రాధిపత్యంగా పార్లమెంటరీయన్గా వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు. చరిత్ర ఇది. 78 సంవత్సరాలు మనం చూసాం. ఆయన 78 సంవత్సరాలు మనం చరిత్ర చూస్తే ఈ చరిత్రలో ఎవరు కూడా ఆయన స్థాయిలో, ఆయన చేసినటువంటి సంవత్సరాలుగా పార్లమెంటరీగా లేరు, కేంద్ర మంత్రిగా లేరు, ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఎవరు తీసుకురాలేదు, ఆయన చేసినటువంటి మేలు ఈ భారతదేశానికి రాజకీయంగా, రాజకీయ పదవుల ద్వారా ఎవరు చేసినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇక్కడే కొంతమందికి ఒక సమస్య వస్తుంది. ఈయన రాజకీయ పార్టీల్లో తొత్తుగా ఉండే ఆ పదవులు సంపాదించుకున్నాడని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొన్ని ఆధారాలు, కొన్ని చారిత్రకమైనటువంటి ఆధారాలు నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. చూడండి, ఈ ఫోటోను మీరు గమనించండి. స్వాతంత్రంలో పోరాటం చేస్తున్నటువంటి నాటికి సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క ఫోటోను మనం గమనిస్తున్నాం. అంటే ఈ భారతదేశానికి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినటువంటి నాయకుల్లో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పాత్ర ఎంత ఉందనేది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తరువాత రాజకీయంగా పదవుల అంశానికి వచ్చేలేకి మీరు చూడండి, ఇందిరాగాంధీతో ఫోటోను మీరు గమనిస్తే ఇందిరాగాంధీ గారేమో డౌన్లో కూర్చున్నారు, బాబు జగజ్జీవన్ రావు గారు పైన కూర్చున్నారు. అంటే ఇప్పుడున్న సమకాలీనటువంటి రాజకీయ జీవితాన్ని మీరు ఒకసారి గమనించండి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సోనియా గాంధీ గారితోనైనా, అమిత్ షా గారితోనైనా, మోడీ గారితోనైనా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కనీసం కూర్చొని మాట్లాడాలంటేనే కష్టం. కానీ అప్పట్లోనే అంటరాని వ్యవస్థ పెక్కిటిల్లిపోతున్నటువంటి సందర్భాల్లోనే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిది అప్పర్ హ్యాండ్. ఆయన పైన కూర్చున్నాడు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, ఎమర్జెన్సీ తోటి భారతదేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి ఆవిడ మాత్రం కింద కూర్చున్నట్టుగా మీరు చూస్తున్నారు. ఇంకో ఫోటో గమనించండి. జగజ్జీవన్ రావు గారు చెప్తున్నారు, ఇందిరాగాంధీ గారు ఆలకిస్తున్నారు. వాట్ ఏ సిచ్యువేషన్. ఎవరు తీశారో కానీ ఫోటోలు, అద్భుతమైనటువంటి ఫోటోలను మనం చూస్తున్నాం. ఓకే, రాజీవ్ గాంధీ గారితో కూడా మీరు గమనించండి. అక్కడ కూడా ఆయన పైన కూర్చున్నాడు, వీళ్ళ కింద కూర్చున్నాడు. ఓకే, కాంగ్రెస్ పార్టీతోనే అనుకుందామా? కాంగ్రెస్ పార్టీతోనే కాదు, మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి.
ఆ వీడియో చూసినప్పుడల్లా నాకైతే తనువు పులకరిస్తుంది. తనువు పులకరించడంతో పాటు ఒళ్ళంతా రోమాలతో నెక్కబడుస్తుంది. ఎందుకో తెలుసా? 78 ఏండ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో ఆ అగ్రవర్ణ రాజకీయ పార్టీ దగ్గర, ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీ దగ్గర సర్పంచ్ పదవుల కోసం, ఎమ్మెల్సీ పదవుల కోసం, ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం, ఎంపీ టిక్కెట్ల కోసం, మంత్రి పదవుల కోసం నీ కాల్ముక్త బాంచానని ఈనాటికి కూడా బిక్కు బిక్కుమంటూ తిరుగుతున్నటువంటి ఎస్సీ లీడర్సు ఒక్కసారి ఈ వీడియోను చూడండి. ఒక్కసారి ఈ వీడియో చూస్తే తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద ఏర్పడి కాంగ్రెస్ని కాలగర్భంలో కలిపేయడానికి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క భుజం మీద చెయ్యేసి నేనున్నా నీకు అన్నట్టుగా భరోసా ఇస్తున్నటువంటి వీడియోని మీరు చూశారు. అంటే ఆయన చేసినటువంటి రాజకీయాన్ని చూడండి, ఎక్కడా కూడా తగ్గలా. ఎప్పుడైనా నెగ్గేటువంటి సందర్భాలే కానీ ఎక్కడా కూడా తగ్గడం కానీ, ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడం కానీ, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి రాజకీయాలు చెయ్యలేదు. ఈ రోజు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క చరిత్రని ఒక్కసారి అధ్యయనం చేసుకుంటే సిగ్గుతోటి తలదించుకుంటారు మీరు. అంతటి గొప్ప వ్యక్తి ఆ విధంగా రాజకీయం చేశాడు, ఆ విధంగా రాజకీయాల్లో ముందుకెళ్ళాడు. ఆయన చరిత్ర అంతా మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకొక లాస్ట్ అంశం ఏందంటే, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు స్త్రీలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారయా అంటే, ఆయనకి కొడుకు కూడా ఉన్నాడు. సురేష్ కుమార్ అని ఒక కొడుకున్నాడు. కానీ ఏ రోజైనా ఒక కొడుకున్నాడని, ఆ కొడుకు చరిత్ర ఇదని, ఆ కొడుకు ఈ విధంగా ఉన్నాడని ఎక్కడన్నా మనం గమనించామా? మీరా కుమార్ అనే కూతురు మాత్రం తెలుసు. లోక్సభ స్పీకర్గా కూడా ఆమె చేసింది కాంగ్రెస్ పార్టీలో. అంటే స్త్రీలని ప్రోత్సహించడంలో, స్త్రీలని రాజకీయంగా ఎదిగించడంలో స్త్రీలకి ఆయన ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. కొడుకునేమో కనీసం గుర్తింపు లేదు, కానీ కూతురుకు మాత్రం ఈ రోజున భారతదేశం మొత్తం గుర్తించేటువంటి స్థాయి గుర్తింపు వచ్చిందంటే ఒక తండ్రి ఒక బిడ్డకి ఇచ్చినటువంటి, ఒక స్త్రీకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం అది అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 27 ఏళ్ల వయసులోనే ఒక సంస్థ స్థాపించాడు. అంటరాని వర్గాల కోసం పెనుమంటై పోరాడారు. స్వాతంత్రం రాకముందే 1937లోనే శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అన్ని శాఖల మంత్రి పదవులు చేశాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఇన్ని శాఖలకు మంత్రి పదవులు చేసినా, ఎన్ని రోజులు కేంద్ర మంత్రిగా ఉన్నా, అత్యధిక కాలం పాటు కేంద్ర మంత్రిగా ఉన్నా, అత్యధిక కాలం పాటు పార్లమెంటు మెంబర్గా ఉన్నా, ఉప ప్రధానిగా అయినా, స్వచ్ఛందంగా రాజకీయాలు చేసినా, ఎక్కడా ఎవరికి ఎప్పుడు తలొగ్గకుండా ఈ భారతదేశంలో అత్యధిక చట్టాలు తెచ్చినటువంటి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నా కానీ ఆయన భారతరత్నకి అర్హుడు కాదు. ఎందుకు కాదయ్యా అంటే, ఒక దళితుడు కాబట్టి, ఒక చమర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, చమర్ ఈక్వల్ టు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మాదిగతో సమానం కాబట్టి, ఇలాంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ స్థాయికి ఎదగడమే కంటగింపు, అన్ని రోజు పార్లమెంటు మెంబర్గా ఉండడమే కంటగింపు, అన్ని కేంద్ర మంత్రి పదవులు చేయడమే కంటగింపు, ఆ కేంద్ర మంత్రి పదవులు చేస్తే ఆ చట్టాలు ఈరోజు అమల్లో ఉంటే ఆ చట్టాల కింద మనం అమల్లో ఉన్న పరిపాలనలో మనం ఉండమే కంటగింపు. ఇన్ని కంటగింపులు ఆయన ఉంటే ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటారండి? ఆయన మీద విమర్శలు చేయాలని ఎందుకు కోరుకోరండి? ఈ విమర్శలు చేసేటోళ్ళకి చాలామంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, ఆయన త్యాగం చేశాడు, బాబు జగజ్జీవన్ రావు గారు ఏం త్యాగం చేశారని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఓకే, నేను ఈ భారతదేశంలోనైనా ఈ ప్రపంచంలోనైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో ఇంకే వ్యక్తిని పోల్చను, ఏ దేవుణ్ణి కూడా పోల్చేటువంటి ప్రయత్నం చేయను. ఆయన లెజెండ్, ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. కానీ ఈ దేశంలో దళితులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారే. దళితులకే కాదు, యావత్ భారతదేశానికి ఆయన దిక్చూసి. అంతే. కొంతమంది అయితే మరీ దారుణంగా సిగ్గు శరమ లేకుండా దళితులే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిని అవమానపరుస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజున రిజర్వేషన్లు ఇంకా అమల్లో ఉన్నాయంటే కారణం ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు నేను తీసుకొస్తానని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కూడునీళ్ళు లేకుండా కూర్చున్నాడు. చనిపోయేటువంటి సందర్భంలోకి వచ్చాడు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాంధీతో ఒప్పందం చేసుకొని కనీసం 10 ఏళ్ల పాటు అయినా రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉంటే వెనకబడిపోయినటువంటి నా దళిత వర్గాలు కొన్ని అవకాశాలు తీసుకొని వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేసినప్పుడు, సరే 10 ఏళ్ళు చూద్దాము,
ఆ 10 ఏళ్ళు తర్వాత అవకాశం ఉంటే పొడిగించుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతోటి దాన్ని రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు కూడా కావాలని చెప్పేసి జగజ్జీవన్ రావు గారి మీద విమర్శలు చేయబాకండి. కానీ 50 నుంచి 56 లోపు 56 సంవత్సరానికి 1956 సంవత్సరానికి అంబేద్కర్ గారు చనిపోయారు కదా. అంటే 10 ఏళ్ళు పూర్తి కాకముందే అంబేద్కర్ గారు చనిపోతే అన్ని రకాలుగా రిజర్వేషన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ అంబేద్కర్ గారు లేనప్పుడు పార్లమెంటులో దాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఏముంది? 10 ఏళ్లతో ముగించేవాళ్ళుగా. కానీ 10 ఏళ్ల తర్వాత మరొక 10 ఏళ్ల పాటు, ఆ 10 ఏళ్ల తర్వాత మరొక 10 ఏళ్ల పాటు కొనసాగించడానికి కారణం ఎవరో తెలుసా? అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న, చట్టసభల్లో ఉన్న, పార్లమెంటరీగా ఉన్నటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు అందరితోటి చర్చలు జరిపి అందరినీ ఒప్పించి ఖచ్చితంగా రిజర్వేషన్లు పొడిగించాల్సిందే అని చెప్పేసి మరో 10 ఏళ్ళు పొడిగించాడు. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు పొడిగించాడు. ఇలా దళితులకు చైతన్యం వచ్చేంత వరకు, దళితులందరూ చైతన్యాన్ని నింపుకునేంత వరకు, వాళ్ళల్లో ఆత్మస్థైర్యం పెరిగేంత వరకు, ఈ రోజున రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని టచ్ చేస్తే యావత్ భారతదేశమే బొగ్గుమనేటువంటి స్థాయికి దళితుల్లో చైతన్యం వచ్చిందంటే, ఆ చైతన్యం వచ్చేంత వరకు పార్లమెంట్లో ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి రిజర్వేషన్లకి రక్షణ కవచంలాగా కాపాడినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. మీరు కూడా, ఈ దళితులు కూడా ఎవరో అగ్రవర్ణాల్లో ఉన్న కొంతమంది వాళ్ళకు గిట్టకపోతే విమర్శలు చేస్తారేమో, కానీ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, ప్రముఖంగా బీఎస్పీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు జగజ్జీవన్ రావు గారిని విమర్శిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరో ఒక 5-6 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే, 5-6 ఏళ్ళు ప్రధానమంత్రులుగా చేస్తే వాళ్ళకు భారతరత్న అవార్డులు ఇచ్చేశారు. వాళ్ళని గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు ఏమీ చేయనటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా దళిత కాలనీల్లో తీసుకొచ్చి విగ్రహాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు దళితులకు ఏం చేశారో తెలియదు, దళితుల జీవితాలను ఏం ఉద్ధరించారో తెలియదు, వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి దళిత వాడల్లో పెట్టుకుంటున్నారు. కానీ కోడిగుడ్డు మీద ఈకలు బీకినటువంటి చందంగా దళితులతో పాటు ఈ భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసి, అందరి ప్రజలకు మేలు చేసి, సమగ్రమైనటువంటి చట్టాలు చేసినటువంటి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి పట్ల మాత్రం ఎందుకో చిన్నచూపు ఉంది. ఇన్ని అంశాలున్నాయి. ఒక వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వడానికి ఎన్ని అర్హతలు కావాలో అంతకన్నా ఎక్కువ అర్హతలు ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇవ్వకపోవడం అనేది అది భారతదేశానికే సిగ్గుచేటని, దయచేసి కనీసం కాంగ్రెస్ పార్టీ ఆయన్ని వాడుకుంది, ఆయన సేవలను వినియోగించుకుంది, వదిలేసింది. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమైన ఆలోచించి బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించాలని చెప్పేసి మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి ఈ భారతదేశానికి దళితులకి, ఈ భారతదేశానికి దళితులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు 2 కళ్ళు లాంటి వాళ్ళను విమర్శించి మీ స్థాయిని మీరు దిగజార్చుకోవద్దని, వాళ్ళను విమర్శించి ఈ భారతదేశంలో మీరు నీచుడుగా మిగిలిపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రతి సందర్భంలో కూడా చాలా క్లారిటీ తోటి నిజాన్ని చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.